ఒత్తు పదాలు పలికేటప్పుడు విద్యార్థులు సామాన్యంగా ఇబ్బందులు పడుతుంటారు. అయితే వాటిని ఏ విధంగా విడదీసి చదవాలనేది ఒకసారి చూద్దాం. కర్ర కర్ర సామానులు, బుర్ర బుర్ర, తొర్ర తొర్ర, పుర్రె పుర్రె, జెర్రి జెర్రి, రోడ్డు రోడ్డు, రోడ్డు అని పలుకుతాం రోడ్డు, గుడ్డు గుడ్డు, గుడ్డు గుడ్డు, వార్డు వార్డు, చెడ్డ మాటలు చెడ్డ మాటలు చెడ్డ మాటలు, బోర్డు బోర్డు, అద్దం 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 అద్దం, వద్దు 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 వద్దు, నిద్దుర నిద్దుర, గద్దె గద్దె గద్దె, గద్ద గద్ద గద్ద, శుద్ధ శుద్ధ. ఇలా ఆ స్పష్టంగా అక్షరాన్ని విడదీసి మనం చెప్పినట్టయితే ఆ పొల్లు దగ్గర ఆ ఏదైతే అక్షరం ఉందో అది ఒత్తుగా మారుతుందని విద్యార్థి తెలియజేయవచ్చు. ఇలా మరికొన్ని పదాలను మనం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. విద్యార్థులు తరచూ ఒత్తు పదాలు చెప్పేటప్పుడు అటు రాసేటప్పుడు తప్పులు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మనకి LSRW అనేది ఉంది ఒకటి సిస్టమ్. ఈ ప్రాసెస్ లిజనింగ్లో అంటే వినడంలో వాళ్ళు శ్రద్ధ వహించకపోవడం వల్ల, సరిగా వినకపోవడం వల్ల స్పీకింగ్ అంటే చదవడంలో తప్పులు చదువుతూ ఉంటారు. తర్వాత చెప్పేటప్పుడు కూడా తప్పులు చెప్తుంటారు. ఇక రాసేటప్పుడు దాని ప్రభావం పడుతుందన్నమాట. అందుకనే లిజనింగ్ వినడం జాగ్రత్తగా వింటే తర్వాత చెప్పడం కూడా చెప్పగలుగుతారు. పుస్తకం చదివేటప్పుడు కూడా ఒత్తు పదాలని సరిగా ఉచ్చరించి చదువుతూ ఉంటారు. ఈ చదవడం ద్వారా తర్వాత రాయడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా రాయడం ద్వారా వాళ్ళు ఈ లక్ష్యాన్ని చేరుకుంటారు. అంటే పదాలు ఒత్తు పదాలు రాయడం అనే లక్ష్యాన్ని చేరుకుంటారు. మరి అవి చేరుకోవాలంటే మొదటిగా ఏం చేయాలి? లిజనింగ్ మరొకసారి చూద్దాం. కార్డు అంటే ఇక్కడ చదివేటప్పుడు కార్డు అని చదవాలి, రాసేటప్పుడు కార్డు అని రాయాలి. వడ్డానం వడ్డానం, పడ్డాను పడ్డాను, బిడ్డ బిడ్డ, గడ్డం గడ్డం. చదివేటప్పుడేమో ఈ వైపు ఉన్నవి పొల్లు ఉంటాయి కదా, ఢ ఖ క ఇన్ ఇస్ ఇలాంటివి. అవి చదివేటప్పుడు బాగా చదివితే రాసేటప్పుడు ఈ పక్కన ఉన్న గడ్డం ఒత్తు పదాలతో సరిగ్గా రాయగలుగుతారు, ఉత్తరాక్షరాలతో. రోడ్డు రోడ్డు, గుడ్డు గుడ్డు అని పలకడం, రాసేటప్పుడు గుడ్డు అని రాస్తారు. చదివేటప్పుడు మనం స్పష్టంగా చదవాలి. వార్డు వార్డు, చెడ్డ మాటలు, బోర్డు బోర్డు, అద్దం అద్దం, వద్దు వద్దు, నిద్దుర నిద్దుర, గద్దె గద్దె, గద్ద గద్ద, శుద్ధ శుద్ధ, శుద్ధ శుద్ధ. ఇలా స్పష్టంగా చదవడం వస్తే రాయడంలో ఎటువంటి తప్పులు ఉండవు. కాబట్టి విద్యార్థులందరూ ఇది గమనించి అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకి వీటిపై శ్రద్ధ పెడతారని, ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో చేయడమైంది. థ్యాంక్ యూ. ఈరోజు కూడా ఒత్తుల గురించి మాట్లాడుకుందాం. పిల్లలు చెప్పేటప్పుడు సరిగ్గా చెప్తే రాసేటప్పుడు సరిగ్గా రాయగలుగుతారు. ఎందుకంటే ఒత్తులు రాసేటప్పుడు తప్పకుండా వినడంలో శ్రద్ధ వహించాలి, అలాగే చెప్పడంలో కూడా శ్రద్ధ వహించాలి. అవ్వ కవ్వం, చువ్వ గర్వం, బువ్వ రవ్వ, దువ్వెన మువ్వలు, గవ్వ పువ్వు, నవ్వు నువ్వు. ఇలాగా వాటిని స్పష్టంగా పలికినప్పుడే మనం తప్పులు లేకుండా రాయగలుగుతామని మా అభిప్రాయము. ఈ చిన్న ప్రయత్నం చేసాం. ఇది అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.